కనీస వేతనం నెలకు 13,690. ఇక ఏప్రిల్ 1 నుంచి అమలు, ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక వేతనాల పెంపు, కనీస హక్కుల కోసం నోయిడా కార్మిక వాడలోనే ఫేజ్ 2లో కార్మికులు చేపట్టిన నిరసన సోమవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికుల డిమాండ్లపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కార్మికులకు కనీస సగటు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని స్థాయిల్లోనే కార్మికులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. నిరసనలు జరిగిన గౌతమ్ బుద్ధనగర్ జిల్లా మేజిస్ట్రేట్ మేధారూపం ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సూచనలకు అనుగుణంగా వేతనాలు పెంచుతూ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నట్లు మేధారూపం తెలిపారు. వేతనాల పెంపు నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం గౌతమ్ బుద్ధనగర్, ఘాజియాబాద్ పరిధిలోని అన్స్కిల్డ్ వర్కర్లకు నెలకు కనీస వేతనం 13,690గా నిర్ణయించారు. అంతకుముందు ఈ వేతనం 11,313గా ఉండేది. సెమీ స్కిల్డ్ వర్కర్లకు నెలకు 15,059, స్కిల్డ్ వర్కర్లకు 16,868 అందిస్తారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్స్కిల్డ్ వర్కర్లకు నెలకు 13,006, సెమీ స్కిల్డ్ వర్కర్లకు 14,306, అలాగనే స్కిల్డ్ వర్కర్లకు 16,025 వేతనం అందిస్తారు. ఇక యూపీలోనే మిగతా జిల్లాల్లోనే అన్స్కిల్డ్ కార్మికులకు నెలకు 12,356, సెమీ స్కిల్డ్ వర్కర్లకు 13,591, ఇక స్కిల్డ్ వర్కర్లకు 15,224 వేతనం అందిస్తారు. ఎంప్లాయీస్ అసోసియేషన్స్, లేబర్స్ యూనియన్లను సంప్రదించిన అనంతరం ఈ మార్పులపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం వేతనాల పెంపుపై నిర్ణయం ప్రకటించినప్పటికీ మంగళవారం కూడా చాలా చోట్ల కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు.